ఉంటాము లేదా ఎలా బ్రతికితే మనం దేవుని యొక్క కోపానికి దూరంగా ఉంటాము అనే విషయాలని ఎలా ఈ భూమి మీద బ్రతికితే మనం దేవుని ఉగ్రతకి లోనవ్వకుండా ఉంటాము అని ఈ పాఠంలో మనం నేర్చుకుంటాము. ఇప్పుడున్న సమాజంలో కనుక మనం చూస్తే లోకంలో ఉన్న చాలామంది ఏంటంటే దేవుని నమ్ముకుంటూ ఉంటారు. దేవుని ఎందుకు నమ్ముతున్నారంటే మరి చాలామంది చెప్పే ప్రశ్న ఏంటంటే దేవుడు అంటే ఆపదల మొక్కులు వాడని, అంటే తమ అవసరాలు తీర్చేవాడని, తమ కోరికలు తీర్చేవాడని ప్రతి మనిషి దేవుణ్ణి అలా భావిస్తూ ఉంటాడు. అంతే కదండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా తనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఎవరిని అడుగుతాడు? దేవుణ్ణి అడుగుతాడు. దేవుడా అని ఆకాశం వైపు చూస్తాడు ప్రతి ఒక్క మనిషి. ఇక క్రైస్తవుల విషయానికి వస్తే క్రైస్తవులు కూడా ఇంకా దేవుణ్ణి ఎక్కువ నమ్ముతూ ఉంటారు. దేవుణ్ణి అంటే వాళ్ళు ఇప్పుడున్న క్రైస్తవులు దేవుని ఏ కోణంలో చూస్తున్నారంటే చాలామంది కూడా దేవుడు అంటే ప్రేమమయుడని, దేవుడు అంటే కరుణామయుడని, అంటే కేవలం ప్రేమ మాత్రమే చూపిస్తాడు, జాలి గలవాడు, దయగలవాడు, కేవలం ప్రేమ అనే ఒక గుణంతోనే నిండి ఉన్నవాడు దేవుడు అని ఇప్పుడున్న క్రైస్తవులు చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, దేవునికి అంటే మనుషులకు తెలియని కోణం దేవునిలో చాలా ఉన్నాయి. ఒక ప్రేమ మాత్రమే మనిషికి తెలుసు. అంటే దేవుడు అంటే మనుషుల యొక్క కోరికలు తీరుస్తాడని, తమ యొక్క అవసరాలు తీరుస్తాడని, ఇంకా మనుషుల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాడని, మనుషులు ఎన్ని పాపాలు చేసినా సరే శాంతితోటి, దయతోటి, జాలితోటి కరుణించుకుంటూ వెళుతూ మనుషులను ఏమీ చేయడు, ఆయనకి కోపమే రాదనుకొని చాలామంది క్రైస్తవులైన వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి అలానే చూస్తున్నారు. కానీ ప్రియులారా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి శాస్త్రవేత్తలు అనుకునే వాళ్ళు కానివచ్చు, లేకపోతే మహామేధావులు అనుకునే వాళ్ళు కానివచ్చు, వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచాన్ని చాలా తెలుసుకుంటున్నారు. ఒక మనిషి చూడలేని వాటిని కూడా కనుగొంటున్నాడు. అంటే సముద్రం లోతుల్లోకి వెళ్ళి పెట్రోల్ని తీస్తున్నాడు, భూమి లోతుల్లోకి వెళ్ళి బంగారాన్ని తీస్తున్నాడు, అన్నీ తెలుసుకోగలుగుతున్నాడు, ప్రతిదీ తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. కానీ ఒక మనిషి తెలుసుకోలేనిది ఏంటో తెలుసా? దేవుని యొక్క మనసు అండి. దేవుని యొక్క మనసు. మనిషి ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని తెలుసుకోగలుగుతున్నాడు, ప్రతి దాన్ని పరిశీలించగలుగుతున్నాడు, కానీ దేవుని యొక్క మనసుని మాత్రం చదవలేకపోతున్నాడు. దేవుని యొక్క మనసు అంటే ఏంటంటే ఈ 66 పుస్తకాలు కలిగిన బైబిల్. ఈ బైబిల్ని కనుక మనం చదివితే దేవునిలో ఉన్న చాలా కోణాలు, ఆయన మనస్సులో మనుషుల గురించి ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, ఆయన యొక్క స్వభావం ఏంటి అనేది ఈ బైబిల్ని కనుక చదివితే మనకి చాలా అర్థమవుతుంది ప్రియులారా. ఇంతకీ దైవోగ్రతకు పాత్రలు ఎవరు అంటే, ఇంతకీ దేవుడు కోప్పడతాడా? దేవునిలో ఇటువంటి కోణం కూడా ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. ఒకసారి కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనము. నాకు ఒక రెఫరెన్స్ చదువుతారా మీ వాళ్ళలో నుండి? ఓకే. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. పరిశుద్ధుల సభలో దేవుడు ఎలాంటి వాడంటే మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. అంటే ఈ సమాజం, క్రైస్తవ సమాజం దేవుణ్ణి ఎలా చూసింది? కేవలం దయ చూపించేవాడిగానే చూసింది, కేవలం ప్రేమ చూపించేవాడిగానే చూసింది, కరుణ చూపించేవాడిగానే చూసింది. దానికి తోడు దేవుడు అంటే ప్రేమామయుడని, కరుణామయుడని, మనం అడిగిన వాటిని ఇచ్చేవాడని మాత్రమే చూసింది. కానీ దేవునికి కూడా కోపం ఉంది. ఆయన పరిశుద్ధుల సభలో ఎలాంటి వాడంటే మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. అలాగే ఒకసారి కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చూద్దాము. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము న్యాయమును బట్టి
ఆయన తీర్పు తీర్చును. ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఇక్కడ దేవునికి ఎటువంటి లక్షణం ఉంది? ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రతిదినం కోపపడుతున్నాడంట. దేవుడు దీర్ఘశాంతంతో ఉంటాడు ఎప్పుడూ కూడా. మనం ఎన్ని పాపాలు చేస్తున్నా సరే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తన పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి అని చాలామంది ఏం చేస్తూ ఉంటారు? తమకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు భూమి మీద. తమ ఇష్టానుసారంగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటారు. కానీ ప్రియులారా, దేవుడు మనుషుల పట్ల ఎలా ఉన్నాడో తెలుసా? ప్రతి దినం కోపపడుతున్నాడు. కానీ ఈ కోణం మనుషులకు తెలియదు. ఈ కోణం ఎవరికి తెలియదు? మనుషులకు తెలియదు. ఎందుకు దేవుడు ప్రతిదినం కోపపడుతున్నాడు? ప్రతిదినం దేవుడు కోప్పడాల్సిన అవసరం ఏం వచ్చిందంటే ప్రియులరా, ఇప్పుడున్న సమాజాన్ని చూస్తున్నాం కదండి. ఎన్ని చూస్తున్నాము? ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. ఎంతమంది అక్రమంగా ప్రవర్తిస్తున్నారు, ఎంతమంది అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎంతమంది ఒక మనిషి పట్ల ఇంకొక మనిషి ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని. తను ఎలా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో అలాగే తన పిల్లలైన మనుషులు కూడా ఎలా ఉండాలి అనుకున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు. కానీ ప్రియులారా, మనుషులు ఎలా తయారైపోయారంటే ఇప్పుడున్న సమాజంలో దేవుడు అనుకున్న దానికంటే ఫుల్ రివర్స్. అంటే ఏంటి? వ్యతిరేకమైపోయి దేవుడు కోరుకున్న లక్షణాలు మనుషుల్లో లేవు. మనుషుల్లో లేక ఏం చేస్తున్నాడు? ఒకళ్ళనొకడు మోసం చేస్తున్నారు, ఒకళ్ళనొకడు చంపుకుంటున్నారు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అన్యాయం చేస్తున్నారు. మనం పొద్దున్న లేచిన దగ్గర నుండి ప్రతిరోజు న్యూస్ చూస్తే అర్థమవుతుంది కదండి. మనందరం వార్తలు చూస్తూనే ఉంటాం కదా. ఆ వార్తలు చూస్తున్నప్పుడు పలానా చోట చంపేశారంట, ఒకళ్ళనొకళ్ళు చంపేసుకున్నారంట. భార్యని భర్త చంపటం, భర్తని భార్య చంపడం, లేకపోతే తల్లిదండ్రుల పట్ల పిల్లలు అవిధేయులుగా ప్రవర్తించడం, పిల్లల పట్ల తల్లిదండ్రులు అవిధేయులుగా ప్రవర్తించడం, ఇటువంటివన్నీ ఉన్న సమాజాన్ని చూసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతిదినం కోప్పడుతున్నాడు. ఎందుకు ప్రతిదినం కోప్పడుతున్నాడంటే మనిషి యొక్క అవిధేయతే దానికి కారణం అండి. మనిషి యొక్క అవిధేయతే అంటే దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలు మనిషిలో లేకపోబట్టే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిదినం కోప్పడుతున్నాడు. మరి దేవుడు కోప్పడుతున్నాడు అని కదండి. మరి ఎందుకని ఈ ప్రకృతి ఇంత నిమ్మళంగా ఉంది? ఎటువంటి ఏం జరగలేదు కదా. దేవుడు కోప్పడితే ఎలా ఉండిద్ది? అసలు ఎలా ఉంటే అసలు దేవుడు మన మీద కోప్పడతాడు, ఎలా ఉంటే మన మీద ఆయన కోపం రాకుండా ఉండిద్ది అనే విషయాలు కూడా దేవుడు బైబిల్లో రాయించాడు ప్రియులారా. ఇప్పుడు దైవోగ్రతకు పాత్రులు ఎవరు అంటే ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే ఎలా ప్రవర్తించాలి? అసలు ముందు ఆయన ఉగ్రత ఎలాంటి వారి మీదకి వచ్చిద్ది అనే విషయం తెలిస్తే మన ప్రవర్తన మనం సరిచేసుకోవచ్చు. దేవుడు చెప్పినట్టుగా మనం ఈ భూమి మీద బ్రతకొచ్చు. ఇందుకే ఎలాంటి వారి మీద దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు, ఎలాంటి వారి పట్ల ఆయన ఉగ్రత అమలవుతుందంటే ప్రియులారా, ఒకసారి ఎఫెసీ పత్రిక చూద్దాము. ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ప్రియులారా, ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, తమ పిల్లల పట్ల కోప్పడతాడు. ఎంత ప్రేమ చూపించినా సరే, కన్నతండ్రి ఉన్నాడు, తన పిల్లల పట్ల ఎంత ప్రేమ చూపించినా సరే ఒకసారి ఏం చేస్తాడో తెలుసా? పిల్లల పట్ల కోప్పడతాడు. ఎందుకు కోప్పడతాడు? పిల్లవాడు సరైన మార్గంలో లేడు కాబట్టి, పిల్లవాడు నడవాల్సిన మార్గంలో లేడు, ఉండాల్సిన స్థితిలో లేడు కాబట్టి తండ్రి ఏం చేస్తాడు? పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడానికి, సరైన క్రమశిక్షణలో పెట్టడానికి ఏం చేస్తాడు? తండ్రి కోప్పడతాడు. అలాగే ఒక టీచర్ ఉందనుకోండి, ఆ టీచర్ ఒక హోంవర్క్ ఇచ్చింది అనుకోండి, పిల్లలు చేయలేదనుకో ఏం చేసిద్ది? కొట్టిద్ది, కోప్పడిద్ది. ఎందుకు? వాళ్ళ భవిష్యత్తును ఆలోచించుకొని,
విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆలోచించుకొని టీచర్ ఏం చేసిద్ది, చెప్పిన పని చేయనప్పుడు, ఇచ్చిన హోంవర్క్ చేయనప్పుడు కోప్పడిద్ది, అవసరమైతే కొట్టిద్ది కూడా. ఎందుకు? క్రమశిక్షణ నేర్పించడానికి. అలాగే ప్రియులారా, దేవుడు కోరుకున్న లక్షణాలు మనలో లేనప్పుడు, దేవుడు కోరుకున్న ప్రవర్తన మనలో లేనప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనుషులను సరైన మార్గంలో పెట్టడానికి, మనుషులను క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు తన ఉగ్రతను ఉపయోగిస్తాడు మన పట్ల. దేవుడు మన పట్ల ఉగ్రుడవుతాడు. ఎలాంటి వారి పట్ల ఉగ్రుడవుతాడంటే, ఎలాంటి వారి మీద దేవుని యొక్క కోపం అమలు అవుతుందంటే ఇక్కడ చెప్పాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, వారితో కలిసి మనందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారు? శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటున్నారంట. అంటే శరీర కోరికల్ని అలాగే మనసు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, శరీరం ఎలా చెబితే అలా వెళ్ళిపోతూ ఏమవుతున్నారు? కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అంటే మునుపు కొంతమంది శరీరాశలను ఇక్కడ పౌలు గారు ఎఫెసీయులకు రాస్తే ఏం చదువుతున్నాడంటే, కడమ అంటే మునుపున్నారు కొంతమంది, వాళ్ళు ఎలా ప్రవర్తించారు? మనకంటే ముందున్నారు కదా కొంతమంది మనుషులు. మునుపున్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే శరీర ఆశలు నెరవేర్చుకుంటూ ప్రవర్తించారు, మనసు యొక్క ఆశలు నెరవేర్చుకుంటూ ప్రవర్తించి ఏం చేశారంటే దైవోగ్రతకి వాళ్ళు పాత్రులు అయ్యారు అప్పుడున్నవారు. ఇప్పుడున్న మనం కూడా ఏం చేస్తున్నామంటే మనము కూడా వారందరితో కలిసి, అంటే వాళ్ళతో పాటుగా కలిసి వాళ్ళు ఎలా అయితే ప్రవర్తించారో మునుపున్న వాళ్ళు, మనం కూడా అలా ప్రవర్తిస్తా ఏం చేస్తున్నామంటే దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. దేవుని యొక్క కోపాన్ని మన మీదకు తెచ్చుకోవడానికి మనమే పాత్రులం అవుతున్నాము, మనమే కారణం అవుతున్నామని పౌలు గారు అంటున్నాడు. ఇంటికి శరీరం యొక్క మనసు కోరికలు అంటే ఏంటి ప్రియులారా? మునుపున్న వాళ్ళు నెరవేర్చుకున్నారంట. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలని మునుపున్న వాళ్ళు నెరవేర్చుకున్నారంట. ఇంతకీ శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు అంటే ఏంటి పిల్లరా? పౌలు గారు ఈ శరీరం గురించి ఏమన్నాడో తెలుసా? ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకును విరోధముగా ఉన్నవి అని అన్నాడు. అంటే ఆత్మ ఒకటి చెబితే శరీరం ఇంకొకటి చెప్పింది. మీకు అర్థం కావటానికి ఉదాహరణకి, శరీరం ఆత్మ ఒకటి కోరుకుంటే శరీరం మరొకటి కోరుకునిద్ది. అంటే ఆత్మ ఒక తప్పు చేయొద్దని నీ మనసుని హెచ్చరిస్తూ ఉండిద్ది, వద్దు చెయ్యొద్దని నీ ఆత్మని హెచ్చరిస్తూనే ఉండిద్ది. కానీ నీ శరీరం ఏం చేసిద్దంటే ఈ ఒక్కసారికే కదా, ఏముందిలే, ఏం జరిగిద్దిలే అని నీకు ఇంకా ధైర్యం చెప్పిద్ది. నీకు ధైర్యం చెప్పి నువ్వు తప్పులోకి వెళ్ళిపోవడానికి నీ శరీరమే నీకు తోడ్పడిద్ది. అంటే పౌలు గారు శరీరానికి ఆత్మకి రెండు వ్యతిరేకంగా ఉన్నాయని ఎందుకు చెప్పాడంటే ఇందుకే. ఆత్మ అనేది దేవుని జ్ఞానానికి సంబంధించింది, శరీరం అనేది ఈ లోకాలను అనుసరించి నడుచుకునిద్ది కాబట్టి ఈ లోకం గురించి మాట్లాడింది, ఈ లోకం గురించి ఆలోచించిద్ది. అందుకని ఏమైంది, శరీర కోరికలకి ఆత్మ కోరికలకి చాలా తేడా ఉండి మనుషులు ఏం చేస్తారు? ఆత్మను అనుసరించలేరు, శరీరం యొక్క కోరికల్ని అనుసరిస్తూ ఉంటారు. ఆత్మ ఏమో దేవుని పని కోసం వెళ్ళమని ప్రేరేపిస్తూ ఉంటే శరీరం ఏం చేసిద్ది? నేను అలసిపోయాను, నేను పడుకుంటాను అనిద్ది. అంటే దేవుని పని చెయ్యనివ్వదు శరీరం. దేవుడు కోరుకున్న పని మనుషుల్లో జరగనివ్వదు శరీరం. ఎందుకంటే మనిషి శరీర యొక్క సుఖానికి అలవాటు పడిపోయాడు కాబట్టి, శరీరం చెప్పే మాటకు అలవాటు పడిపోయాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? దేవుడిచ్చిన మనసుని, దేవుడిచ్చిన ఆ ఆత్మ యొక్క జ్ఞానాన్ని అణిచివేసుకొని, శరీరం ద్వారా అణిచివేసుకొని దేవుని పనికి దూరం అయిపోతూ దేవుని ఉగ్రతని తన మీదకి తెచ్చుకుంటున్నాడు ప్రియులారా మనుషులు. ఒకప్పుడు ఈ భూమి మీద ఒక ధనవంతుడు, అలాగే లాజరు యొక్క సంఘటన మనందరికీ తెలుసు, అది యథార్థ సంఘటన. ఒక ధనవంతుడు ఈ భూమి మీద ఎలా బ్రతికాడో తెలుసా? బహుగా సుఖపడ్డాడు. ధనవంతుడు ఎలా బ్రతికాడు అంటే బహుగా సుఖపడ్డాడు. ఒకసారి మనం లూకాసు వార్త చూద్దాము మీకు అర్థమవ్వడం కోసం. లూకాసు వార్త 16వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ శరీరాన్ని సుఖపెట్టుకునే ఒక ధనవంతుడు మనకు కనిపిస్తాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని
ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. ఇక్కడ సుఖం దేనికి? ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఇక్కడ సుఖం దేనికి పెడుతున్నాడు? శరీరానికి పెడుతున్నాడు. ఏమని? ధనవంతుడు ఒకడు ఉన్నాడంట. అతను ఏం చేస్తున్నాడు? ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు. అంటే దేవుడు ఇచ్చిన పనిని మర్చిపోయి ఈ శరీరాన్ని ధరించుకొని ఏం చేస్తున్నాడు? ఈ భూమి మీద బ్రతుకుతా శరీర కోరికలు నెరవేర్చుకుంటూ ఈ లోకంలో బ్రతకటం కోసం ఏం సంపాదించుకుంటున్నాడు? ధనాన్ని సంపాదించుకొని ఈ శరీరం ఏ సుఖాన్ని అయితే కోరుకునిద్దో ఆ సుఖాన్ని ఇస్తున్నాడు. కానీ నేను ఒక లోకం నుండి వచ్చాను, ఆ లోకం కోసం నేను బ్రతకాలి, దేవుడు నన్ను ఇక్కడ ఇలా బ్రతకడం కోసం నన్ను పంపించలేదని ఆ ధనవంతుడు ఆలోచించలేదు. అలా ఆలోచించకుండా ఏం చేశాడు? ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు. సుఖపడడం వేరు, బహుగా సుఖపడడం వేరు. అంటే ఇంకా మితిమీరిపోయి సుఖపడిపోతున్నాడు. ప్రియులారా, ఇదే శరీరాశ అంటే. ప్రియులారా, చాలామంది కూడా ఎలా ఉంటారంటే దేవుడు ఇచ్చిన పనిని మర్చిపోయి తమ శరీరం కోసం కష్టపడుతూ ఉంటారు. తమ శరీరం కోసం కష్టపడాలి, మనం బ్రతకడం కోసం కష్టపడాలి, అంతేగాని ధనాపేక్ష కోసం బ్రతకకూడదు. ధనాన్ని సంపాదించుకోవాలి, ఏవో స్థలాలు కొనుక్కోవాలి, ఏవో భూములు కొనుక్కోవాలి, ఏవో ఇళ్ళు కొనుక్కోవాలనుకొని కష్టపడిపోయి చివరికి మనిషి ఏమవుతున్నాడంటే దాన్ని అనుభవించకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి దేవుని యొక్క ఉగ్రతని మనిషి తన మీదకి తెచ్చుకుంటున్నాడండి. దేవుడు ఇచ్చిన ఆత్మని మర్చిపోయి దేవుడు ఏ శరీర కోరికలైతే తీర్చుకోవద్దు అన్నాడో, ఏ శరీరానికైతే మీరు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వద్దు అన్నాడో దానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ ఈ రంగుల ప్రపంచంలో బ్రతుకుతా ఇదే లోకం అనుకొని బ్రతుకుతున్నాడు మనిషి. కానీ ప్రియులారా, మనకు కనిపిస్తున్న ఈ భూమి కానియొచ్చు, ఈ ప్రపంచం కూడా కానియొచ్చు, ఈ రంగుల ప్రపంచం, రంగుల వలయం అనేది కేవలం తాత్కాలికమైనది మాత్రమే, కేవలం కొద్ది కాలం ఉండేది మాత్రమే. ఈ కొద్ది కాలం ఉన్న జీవితంలో బ్రతకడానికి శరీర కోరికలు నెరవేర్చుకుంటూ దేవుడిచ్చిన బ్రతుకుని దేవుని కోసం ఉపయోగించకుండా మనుషులు దేవుని యొక్క ఉగ్రతని తన మీదకి తెచ్చుకుంటున్నారు తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, అవసరమైనంత మటుకు సంపాదించుకోవాలి, కానీ ఏం చేస్తున్నాడు? ధనవంతుడు అవడానికి ఇంకా ప్రయాసపడుతూ ఉంటాడు. ఇంకా ప్రయాసపడిపోయి తనకివ్వబడిన సమయాన్ని కూడా దేవునికి ఇవ్వడు. రోజులో 24 గంటలు ఉంటాయండి. 24 గంటల్లో కనీసం 1 గంట కూడా దేవుడికి ఇవ్వలేడు మనిషి. ఎందుకు అంటే పనిలో బిజీ. ఏం పని అంటే బ్రతకాలి కదండి, సంపాదించుకోవాలి కదండి ప్రతి మనిషి మాట్లాడుతూ ఉంటాడు. అవే శరీర కోరికలు నెరవేర్చుకోవటం అంటే. అటువంటి వారి మీదకి ఏమొచ్చిద్దని దేవుడు చెప్తున్నాడంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చిద్దని చెబుతున్నాడు. ఇంకా ఎటువంటి వారి మీదకంటే దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వచ్చిద్దంటే శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం నెరవేర్చుకునే వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది మొదటిది. ఇంకా ఒకసారి రోమపత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూద్దాము. రోమపత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటనములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. ఇక్కడ ఏమంటున్నారండి? రోమపత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకు తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించడం అంటే ఏంటంటే కనపరచడానికి ఆశపడటం, కోరిక అనమాట. ఇచ్చ అంటే కోరిక. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? తన ఉగ్రతను అగపరచడానికి ఆశపడుతున్నాడు అనమాట. ఎవరి మీద అగపరచడానికి? తన ప్రభావాన్ని చూపడానికి కూడా. అంటే దేవుడు తన కోపాన్ని చూపించడానికి, తన ఉగ్రతను చూపించడానికి ఇచ్చయిస్తున్నాడంట. అంటే కోపం మనుషుల మీద చూపించడానికి దేవునికి ఇష్టమా అండి? దేవునికి ఇష్టమా? ఇచ్చయించిన వాడై అని అంటున్నాడు. అంటే మనుషుల మీదకి దేవుడు తన కోపాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇష్టపడుతున్నాడు? దేవుడికి ఏమైనా మనుషుల మీద కోపమా? అంటే ఏమీ చెయ్యకపోయినా కూడా మనుషులు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నా కూడా వాళ్ళ మీదకి కోపం చూపించడం ఏమైనా దేవునికి ఇష్టమా అండి? ఊరకనే కోపం చూపించడం ఏమైనా దేవునికి ఇష్టమా అంటే కాదు ప్రియులారా.
దేవుడు తన ఉగ్రతని, తన ప్రభావాన్ని చూపించడానికి ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? కనిపిస్తున్న ఈ ప్రకృతి ఉంది చూసారా, దేవుడిచ్చిన ఈ ప్రకృతిని అనుభవిస్తూ దేవుణ్ణే మర్చిపోయాడు మనిషి. ఈ కనిపిస్తున్న ఈ ప్రకృతి మొత్తం ఎవరి కోసం చేయబడింది? మనిషి కోసమే చేయబడింది. కానీ ఎవరి కోసం చేశాడు దేవుడు? మనిషి కోసమే చేశాడు. ఎందుకు చేశాడు? కనిపిస్తున్న ఈ ప్రకృతి మనిషి కోసమే చేశాడు దేవుడు. తన పిల్లలైన వాళ్ళు ఈ భూమి మీదకి రావాలని, ఈ ప్రకృతిని అనుభవించాలని దేవుడు ఈ ప్రకృతిని చేశాడు. కానీ చేసిన దేవుడే తన ఉగ్రతని ఎందుకు మనుషుల మీద అగుపరచాలి అనుకుంటున్నాడు అంటే, దేవుడిచ్చిన ప్రకృతిలో బ్రతుకుతూ మనిషి ఏం చేస్తున్నాడంటే ప్రకృతిని చూసి దేవుణ్ణి మర్చిపోయాడు. ప్రకృతిని చూసి దేవుణ్ణి మర్చిపోయి, సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయి సృష్టింపబడిన దాన్ని పూజిస్తున్నారు. చాలామంది చూసారా, చెట్లను పూజిస్తూ ఉంటారు, చాలామంది సర్పాలని పూజిస్తూ ఉంటారు. అంటే సృష్టిని చేసిన సృష్టికర్తను మర్చిపోయి సృష్టింపబడిన ప్రకృతిని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. దేవుడు అటువంటి ఆరాధన కోరుకోలేదు. అలా మీరు నన్ను ప్రేమించాలని కూడా దేవుడు కోరుకోలేదు. మనిషి దేవుని ఉగ్రతని ఎందుకు తన మీదకి తెచ్చుకుంటున్నాడంటే, దేవుడిచ్చిన ప్రకృతిని అనుభవిస్తున్నాడు. కానీ ఆ ప్రకృతిని దేవుడు ఎందుకు చేశాడు అనే విషయాన్ని మనిషి ఆలోచించలేకపోతున్నాడు. ఎందుకు ఇచ్చాడు ప్రియులారా ఈ ప్రకృతి మనిషికి? దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, తను అనాది సంకల్పం ప్రకారం, అంటే తను ఈ భూమికి పునాది వేయబడక మునిపే నా పిల్లల కోసం నేను ప్రకృతిని చేయాలి, నా పిల్లలు ఈ భూమి మీదకి రావాలి, నేను ఈ భూమి మీదకి వచ్చిన వారు పరిశుద్ధంగా బ్రతకాలి, ఏ పాపం ఎరగకుండా బ్రతికి మరలా నా దగ్గరికి రావాలని కోరుకొని ఈ ప్రకృతిని చేశాడు. కానీ ఈ ప్రకృతిలో అడుగుపెట్టిన మనిషి దేవుడిచ్చిన సృష్టిని అనుభవిస్తున్నాడు తప్పితే సృష్టి ఇచ్చిన సృష్టికర్తని మర్చిపోయాడు. అందుకనే నేను ఇచ్చిన ప్రకృతి అనుభవిస్తున్నావు, కానీ నేను ఎందుకు ఈ ప్రకృతిని చేశానని ఒకసారి కూడా నువ్వు ఆలోచించలేకపోతున్నావే అని దేవుడు తన ఉగ్రతని మనుషుల మీద చూపించడానికి ఇచ్చేయిస్తున్నాడు. ఎందుకు ఇచ్చేయిస్తున్నాడు అంటే, అందుకే నువ్వు మనిషి ఈ భూమి మీద ఎలా ఉన్నాడంటే స్వార్థపూరితంగా మారిపోయి స్వార్థంగా బ్రతుకుతూ తన తర్వాత తన కుటుంబం, తర్వాత తన పిల్లలు, తన భార్య, తన ఇల్లు ఇలానే బ్రతుకుతున్నాడు. అంతేగాని నీ చుట్టూ ఉన్న సహోదరులను చూడట్లేదు, నీ పక్కన ఉన్న పొరుగువారిని నువ్వు చూడట్లేదు, నీ దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు 1 రూపాయి అతనికి సాయం చేయట్లేదు. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞని కూడా మనిషి ఏం చేస్తున్నాడంటే పాటించలేకపోగా ఇంకోటి ఏం చేస్తున్నాడంటే మనిషి దేవుని మీదకే తిరగబడుతున్నాడు. ఇప్పుడున్న ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తున్నాం కదా. మరి మొన్న తుఫాన్ వచ్చింది. ఎందుకు తుఫాన్ వచ్చింది? దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి ఆ రూపంలో కూడా వచ్చింది. దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి వచ్చింది, ఈ ప్రకృతి మీదకి వచ్చింది అని మనం ఎలా కనుక్కోగలం అంటే, జరుగుతున్న ప్రమాదాలను చూసి, జరుగుతున్న ప్రకృతిలో ఉన్న మార్పులను చూసి కూడా మనం దేవుడు మన మీద ఉగ్రత చూపిస్తున్నాడు, మనుషుల మీద కోపాన్ని చూపిస్తున్నాడని మనము అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. ఒకప్పుడు మరి యేసుక్రీస్తు వారిని మనందరికీ తెలుసు కదా, చైనా దేశంలో అప్పుడు అధ్యక్షుడు ఉన్నాడు ఆయన, జిన్పింగ్ అనే ఆయన ఏం చేశాడంటే, ఈ దేశంలో ఉన్న మీ అందరూ కూడా యేసుక్రీస్తు ఫోటో తీసేసి నా ఫోటో పెట్టుకోండి, మీరు నన్నే పూజించండి, యేసుక్రీస్తుని మీరు పూజించొద్దు, యేసుక్రీస్తుని మీరు ఆరాధించొద్దు, అసలు యేసుక్రీస్తు వారి యొక్క ఫోటో తీసేయండి అని అప్పుడు చైనాలో ఉన్న అధ్యక్షుడు అప్పుడున్న క్రైస్తవులతో అన్నాడు. అలా ఆయన అన్నందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? మనందరికీ తెలుసు కదండి, కరోనా. అది ఆ దేశం మీదకి దేవుని యొక్క ఉగ్రత ఎలా వచ్చిందంటే కరోనా రూపంలో వచ్చింది. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చనిపోయారు. ఆ దేశంలో మొదలైన ఆ వ్యాధి ప్రపంచమంతటా వచ్చింది. ఎందుకు వచ్చింది ప్రపంచమంతటా? దేవుని యొక్క ఉగ్రత ఈ ప్రకృతి మీదకి వచ్చింది కాబట్టి. దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది? తన కుమారుడైన యేసుక్రీస్తుని ఆనాడు ఇప్పుడున్న ప్రజలు ఏం చేశారంటే తక్కువ చేసి చూశారు. అప్పుడు చైనా అధ్యక్షుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారి యొక్క ఫోటో తీసేసి నా ఫోటో పెట్టుకోండి అన్నారు. నేను మిమ్మల్ని పోషిస్తుంది మీరు బ్రతుకుతుంది నా దేశంలో కాబట్టి యేసుక్రీస్తు మీకేం చేశాడు కాబట్టి మీరేం చేయాలి? యేసుక్రీస్తు ఫోటో తీసేసి నా ఫోటో పెట్టుకోండి, నన్ను ఆరాధించండి అని అన్నాడు. అలా అన్నందుకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని తక్కువ చేసినందుకు, తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఏమంటారు, ఆయన యొక్క స్థానాన్ని తీసేసినందుకు ఒక దేశం మీద దేవుడు ఎటువంటి ఉగ్ర రూపం చూపించాడంటే కరోనా రూపంలో చూపించాడు.
ఎటువంటి వారి మీదకి ఉగ్రరూపం వచ్చిందంటే యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరించారో వారి మీదకి కూడా దేవుని యొక్క కోపం వచ్చింది. వారి మీద కూడా దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉండిద్ది. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. దేవుని ఉగ్రత ఎవరి మీద నిలిచియుండిద్ది అంటే కుమారునికి విధేయుడు కానివాడి మీద. కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు ఎవరు? తండ్రికి కుమారుడు. ఆ కుమారుడిని విశ్వసిస్తే, అంటే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే, యేసుక్రీస్తు వారు రక్షకుడని మనం అంగీకరిస్తే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుని యొక్క ఉగ్రత రాదు. కానీ ఎవరి మీదకి ఆయన యొక్క ఉగ్రత వచ్చిద్దంటే కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. దేవుని ఉగ్రత చైనా దేశం మీదకి ఎందుకు వచ్చింది? తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని అప్పుడున్న ఆయన ఎవరు జిన్పింగ్ అని ఆయన అంగీకరించలేదు. యేసుక్రీస్తు వారి యొక్క ఫోటో తీసేసి నా ఫోటో పెట్టుకోండానని అన్నాడు అంటే ఏంటి? యేసుక్రీస్తుని విశ్వసించలేదు, తన కుమారుణ్ణి నమ్మలేదు. అందుకని దేవుడు తన ఉగ్ర రూపాన్ని, తన కోపాన్ని ఆనాడున్న దేశం అప్పుడు చైనా దేశం మీద చూపించాడు కరోనా రూపంలో. అందుకని అన్నాడు ఏమని? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే. యేసుక్రీస్తు వారిని మనము మన పాపాలు మన పాపాల కోసం రక్తాన్ని కార్చినవాడు ఆయన, తన ప్రాణాన్ని త్యాగం చేసినవాడు యేసుక్రీస్తు వారని నమ్మి మనకి రక్షణ దయచేసేది కూడా యేసుక్రీస్తు వారే అని మనం ఏ మనిషి అయితే నమ్ముతాడో అతని మీదకి దేవుని యొక్క కోపం అనేది రాదు. కానీ ప్రతి మనిషి యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి, తన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎవరైతే అంగీకరించారో వాళ్ళ మీదకి దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉండిద్ది. దేవుడు వాళ్ళ మీదకి తన కోపాన్ని రప్పిస్తాడు, తన ఉగ్రతని రప్పిస్తాడు. ఎందుకని? తన కుమారుని యందు మాత్రమే నిత్య జీవం కలదు. పిల్లల, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించాలి. మరణించిన ప్రతి మనిషి ఎక్కడికి వెళ్ళాలి? అయితే పరలోకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి. నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే పరలోకానికి వెళతావు, అదే అంగీకరించకపోతే నరకానికి వెళతావు. నువ్వు నరకానికి వెళ్ళావు అంటే ఏంటి? నువ్వు కుమారుణ్ణి అంగీకరించలేదు కాబట్టి నిత్య జీవానికి కాకుండా నిత్య నరకానికి వెళ్ళిపోయావు. నిత్య నరకానికి నువ్వు వెళ్ళిపోయావు అంటే దానికి కారణం ఏంటంటే నువ్వు దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే తన కుమారుడు నువ్వు విశ్వసించలేదు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీద ఉంది. దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీద ఉండి మనిషి ఏమైపోతున్నాడంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఇది ఇంకొకటి. అంటే దేవుని యొక్క ఉగ్రత ఎవరెవరి మీదకి వచ్చిద్దంటే మొదటగా ఏం చూసాము? శరీరము యొక్క కోరికలు ఎవరైతే నెరవేర్చుకుంటున్నారో అలాంటి వారి మీద దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉండిద్ది. అలాగే ఇంకోటి ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో తమ సొంత రక్షకునిగా వాళ్ళ మీదకి కూడా దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. వాళ్ళు కూడా దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులవుతారు. ఒకసారి కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఆయన కోపం త్వరగా రగులుకొనును అంటే ప్రతిదినం కోప్పడే దేవుడు ఆయన. ప్రతిదినం కోప్పడుతున్నాడంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించకుండా మనిషి తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు కాబట్టి దేవుడు కోప్పడుతున్నాడు. కాబట్టి మనిషి ఏం చేయాలి? ఆయన కోపం మనిషి మీదకి రాకముందే
ఈ ప్రకృతి మీదకి ఆయన ఉగ్రత రాకముందే ఏం చేయాలి? కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనిడి అంటే దేవుడు ఒక మార్గాన్ని కూడా మనిషికి చూపించాడు. నా ఉగ్రత ఈ ప్రకృతి మీదకి రాకుండా ఉండాలన్నా, ఈ ఒక మనిషి మీదకి రాకుండా ఉండాలన్నా మీరేం చేయాలి? కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనిడి అంటే నేను పంపించిన ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తుని నమ్మండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. అలా గనక విశ్వాసిస్తే ఏం చేస్తే అలా గనక మీరు విశ్వసిస్తే ఏమైద్ది? నా కోపం మీ మీద ఉండదు. అలా లేని ఎడల ఆయన కోపించును. ఆయన ఎవరి మీద కోపం చూపిస్తున్నాడు? యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వాళ్ళ మీద ఆయన కోపం చూపిస్తున్నాడు. ఇప్పుడున్న సమాజాన్ని మనం చూస్తున్నాం కదండి, ఇప్పుడున్న లోకాన్ని మనం చూస్తే ప్రియులరా, భూకంపాలు ఒకప్పుడు మనం ఎక్కడ చూసాము? ఎక్కడో ఒకటి వినేవాళ్ళం. పలానా చోట భూకంపం వచ్చిందంట, పలానా చోట సునామీ వచ్చిందంట అని వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా తుఫానులు, ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా కరువులు లేకపోతే యుద్ధాలు. ఎందుకు? ఈ ప్రపంచం నాశనం వైపు పరుగులు తీస్తుంది. ఎలా పరుగులు తీస్తుందంటే దేవుణ్ణి నమ్మకుండా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని నమ్మకుండా ఈ ప్రపంచం ఏమైపోయింది? సైన్స్ని నమ్ముకుంది. ప్రపంచం ఎలా చూస్తుందంటే ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి, మనిషి అంతరిక్షంలోకి కూడా వెళ్ళగలుగుతున్నాడు కాబట్టి సైన్స్కి మించింది ఏది లేదు అనుకొని దేవుణ్ణి కూడా పక్కన పెట్టేశాడు. ఇంక దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకుంటున్నాడు. ఇప్పుడున్న నాస్తికవాదులు ఉన్నారు కదా, వాళ్ళందరిని అడిగితే ఏమంటారు? ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత దేవుడు ఎక్కడున్నాడండి అని అడుగుతారు. అడిగి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి తెచ్చుకుంటున్నారు. ప్రియులారా, అసలు నిజానికి చాలామంది అంటూ ఉంటారు, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇన్ని తుఫాన్లు వస్తున్నాయి, ఇన్ని భూకంపాలు వస్తున్నాయి, మరి దేవుడు అనేవాడు ఉంటే ఆపొచ్చు కాదా అని అంటూ ఉంటారు మనుషులు. నిజానికి దేవుడు ఉన్నాడు కాబట్టి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మీరు యేసుక్రీస్తుని, ఈ ప్రపంచం యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఇంకా అంగీకరించలేదు కాబట్టి. యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మనకు రక్షణ మార్గం యేసుక్రీస్తు వారు మాత్రమే అని ఈ ప్రపంచం ఇంకా నమ్మలేకపోతుంది. ఇంకా నమ్మకుండా ఏం చేస్తుంది? యేసుక్రీస్తు వారి మీద బురద జల్లి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి అబద్ధంగా మాట్లాడుతుంది. ఆయన శిలువ మరణాన్ని గురించి కూడా చాలామంది నాస్తికులు, హేతువాదులు అనుకున్న వాళ్ళు కూడా ఎలా మాట్లాడుతున్నారంటే అసలు ఆయన చనిపోలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే రక్షణకు మార్గమైన యేసుక్రీస్తుని ఈ లోకం అంగీకరించలేకపోతుంది కాబట్టి దేవుని ఉగ్రత ఈ లోకం మీదకి వస్తుంది, ఈ లోకంలో బ్రతుకుతున్న మనుషుల మీదకి వస్తుంది. ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తుని నిత్య జీవానికి మార్గం ఆయనే, మనకి రక్షణ లభించేది కేవలం యేసుక్రీస్తు ద్వారానే అని ఎవరైతే నమ్మరో వాళ్ళ మీదకు కూడా దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. వాళ్ళు కూడా దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులు అవుతారు. ఇక దేవుని ఉగ్రతకి ఇంకా ఎలాంటి వాళ్ళు పాత్రులు అవుతారో చూద్దాం. ఒకసారి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. అవిధేయుల మీదకి వచ్చిద్దంట. దేవుని ఉగ్రత ఎలాంటి వారి మీదకి వచ్చిద్ది? మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. ఇలాంటి లక్షణాలు కనుక ప్రియులరా, ఇలాంటి లక్షణాలు కనుక మీలో ఉన్నాయనుకోండి, ఇలాంటి లక్షణాలు కనుక మనలో ఉన్నాయనుకోండి, మన మీదకి ఏమొచ్చిద్దో తెలుసా? దేవుని యొక్క ఉగ్రత వచ్చిద్ది. ఏ లక్షణాలు? జారత్వం అంటే ఏంటండి? జారత్వం అంటే దేవుడు అసహించుకున్న వాటిల్లో ప్రప్రథమమైన పాపం ఏంటంటే జారత్వం లేదా వ్యభిచారం.
దేవునికి అసలు అసహ్యమైనది, దేవుడు అసలు సహించలేనిది. దేవుడు సహించలేనిది ఏంటంటే అసలు వ్యభిచారాన్ని, జారత్వాన్ని అసలు దేవుడు సహించలేడండి. అందుకనే ఇటువంటి లక్షణం మీరు ఉండకూడదు. వ్యభిచారం అంటే ఏంటి? పెళ్ళైన తర్వాత, అంటే వివాహం జరిగిన తర్వాత తన భర్తను కాదని మరొక పురుషుని ఆశ్రయిస్తే, స్త్రీ మరొక పురుషుని ఆశ్రయిస్తే, లేదా పురుషుడు మరొక స్త్రీని ఆశిస్తే అదే వ్యభిచారం. దాన్ని వ్యభిచారం అంటారు. మరి జారత్వం అంటే ఏంటి? పెళ్ళి కాకముందు, వివాహం కాకముందు ఏ స్త్రీ పురుషులైతే అవాచ్యమైనది చేస్తారో, తమ దేహాన్ని అపవిత్రపరుచుకుంటారో దాన్ని జారత్వం అంటారు. అటువంటి లక్షణం అటువంటిది గనక మనుషులు చేస్తే వాళ్ళ మీదకి ఏమొచ్చిద్ది అని అంటున్నాడంటే దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వచ్చింది. పిల్లల ఇప్పుడున్న సమాజంలో చాలా మనం చూస్తున్నాము, జారత్వం చాలా చోట్ల జరుగుతుందండి. ఈ జారత్వం అనేది ఇప్పుడు మనం ఒక ట్రెండింగ్లో ఉంది. ఎట్లా అంటే ఇప్పుడున్న యువత ఉన్నారనుకోండి, వాళ్ళు పెళ్ళిళ్ళు కోరుకోవట్లేదు. పెళ్ళిళ్ళు కోరుకోకుండా ఏం కోరుకుంటున్నారు? సహజీవనాన్ని కోరుకుంటున్నారు. అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇప్పుడున్న వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు? పెళ్ళిళ్ళు చేసుకోరు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఒక స్త్రీ ఒక పురుషుడు ఏం చేస్తారు? కలిసి ఉంటారు. దాన్నే లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. ఇప్పుడున్న యువత మొత్తం ట్రెండింగ్ అయిపోతుంది ఏంటంటే ఇదే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ బాధ్యతలు, ఆ బరువులు ఎక్కడ నెత్తి మీద పడతాయో, ఒకవేళ పెళ్ళి అయిపోతే ఒక బంధం అనేది ఉండిపోయిద్ది, ఒకళ్ళకొకళ్ళు నచ్చకపోతే విడిపోలేము, ఈ పెళ్ళి అనేది అడ్డుగా ఉండిద్ది అనుకొని ఇప్పుడు ఉన్న యువత ఎలా తయారైపోయారంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే సహజీవనం అనే పేరు పెట్టుకొని ఈ జారత్వాన్ని జరిగిస్తున్నారు. దేవుడు అసహించుకున్నాడు ఈ జారత్వం అనేది మనుషుల్లో ఉండకూడదని. తర్వాత ఏం చేస్తున్నారు? అపవిత్రతను అంటే దేవుడు ఇచ్చిన ఈ శరీరం, దేవుడు ఎంతో పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని ఈ శరీరాన్ని మనిషికి ఇస్తే, ఈ శరీర అవయవాలని మనిషి ఏం చేస్తున్నాడంటే అపవిత్రం చేసేస్తున్నాడు. ఎలా అపవిత్రం చేసేస్తున్నాడు? తమ శరీరానికి హానికారం చేసే పదార్థాలతోటి అపవిత్రం చేస్తున్నాడు, అలాగే వ్యభిచారంతో అపవిత్రం చేస్తున్నాడు, జారత్వంతో కూడా అపవిత్రం చేస్తున్నాడు. ప్రియులారా, దేవుడు చెప్పాడు ఏమని తెలుసా? ఒక్క పురుషునికి ఒక భార్య మాత్రమే ఉండాలి. ఒక పురుషునికి ఒక భార్య అంటే ఒక పురుషుడికి ఒక స్త్రీ మాత్రమే, ఒక స్త్రీకి ఒక పురుషుడు మాత్రమే. అలా ఉంటే శరీరం పవిత్రంగా ఉండిద్ది. అలా చేయకుండా మనుషులు ఏం చేస్తున్నారు? వ్యభిచారం అనే పేరుతోటి శరీరం ఎటువంటి సుఖాన్ని అయితే కోరుకుందో ఆ సుఖానికి అలవాటు పడిపోయి జారత్వాన్ని, వ్యభిచారాన్ని జరిగిస్తూ తమ పవిత్రతను కోల్పోయి శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. అలాగే దేవుడు ఎటువంటి అలవాటు చేసుకోవద్దన్నాడో మద్యపానంతో, ధూమపానంతో ఏం చేస్తున్నాడంటే శరీరాన్ని మనిషి అపవిత్రపరుస్తున్నాడు. అలా అపవిత్రపరిచేసి తర్వాత ఏం చేస్తున్నాడు? కామాతురత అంటే కోరికలు, శరీరం కోరుకునే కోరికలు. స్త్రీ పురుషుని చూసి కోరుకోవడం, పురుషుడు స్త్రీని చూసి కోరుకోవడం, మోహపు చూపులు చూడటం, ఇవన్నీ చేసి దేవుని యొక్క ఉగ్రతని మనిషి తన మీదకి తెచ్చుకుంటున్నాడు. దేవుడు ఇటువంటి లక్షణాలు మీరు ఉండొద్దన్నాడు. ఇంకేమన్నాడు? దురాశ, ఆశ ఉండటం ఓకే, కానీ దురాశలు కూడా అంటున్నాడు. అంటే మనిషి మితిమీరిపోయిన కోరికలతో నిండిపోయి ఆశ పడటం కంటే కూడా దురాశ పడుతున్నాడు. దురాశ పడిపోయి తప్పుదారులు పడుతూ ఉంటాడు. ఒక మనిషి డబ్బు సంపాదించాలనుకున్న న్యాయమైన మార్గంలో వెళ్ళట్లేదు. న్యాయమైన మార్గంలో వెళ్లకుండా ఒక డబ్బు సంపాదించాలన్న దురాశను కలిగి లంచాలు తీసుకోవటం, లేకపోతే ఒకరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకోవటం, ఆ డబ్బులు ఎగ్గొట్టేయటం, ఆ డబ్బులు అతనికి ఇవ్వకుండా ఉండటం, లేకపోతే ఏమంటారంటే తప్పుడు మార్గాలతోటి డబ్బు సంపాదించాలన్న దురాశను కలిగి దేవుని యొక్క ఉగ్రతని మనిషి తన మీదకి తెచ్చుకుంటున్నాడు. తర్వాత విగ్రహారాధన, ధనాపేక్షను కూడా చంపివేయమన్నాడు. ఈ దురాశ వల్ల, డబ్బు సంపాదించాలన్న దురాశ వల్ల ఏమొచ్చిద్దంటే ముందు ధనాపేక్ష. ఈ ధనాపేక్ష వల్లే ముందు మనిషికి ఏమొచ్చిద్దంటే దురాశ వచ్చింది. డబ్బు సంపాదించాలని ఏం చేస్తాడు? దురాశ పడి ఏం చేస్తాడు? లంచాలు అని తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు, అన్యాయపు మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయి మనిషి దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క ఉగ్రతని మనిషి తన మీదకి తెచ్చుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే తప్పులు చేసేటప్పుడు వాళ్ళు అన్యాయం చేసేటప్పుడు అది వాళ్ళకి ఎలా ఉండిద్ది? తమ దృష్టికి సరైనదిగానే ఉండిద్ది. కానీ ఒకానప్పుడు తాము చేసిన పాపానికి దేవుని యొక్క ఒకానొకప్పుడు తాము చేసిన పాపానికి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది ప్రియులారా వాళ్ళు చేసిన తప్పేంటో అని.
దేవుని యొక్క ఉగ్రత ఎటువంటి వారి మీదకి వచ్చిద్దంటే జారత్వం చేసే వాళ్ళ మీదకే వచ్చిద్ది. అలాగే తమ శరీరాన్ని అపవిత్రపరుచుకున్న వారి మీదకే వచ్చిద్ది. కామాతురత, కోరికలు నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు చూసే చూపుల వల్ల కూడా దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి వచ్చిద్ది. అలాగే దురాశల వలన కూడా దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి వచ్చిద్ది ప్రియులారా. ఇంకా చూద్దాము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4 వచనం. కృతజ్ఞత వచ్చరమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఒకసారి 6వ వచనం కూడా చదువుతారా? 6వ వచనం. మనుషులను 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండుడి. ఇప్పుడు దాకా మనం చూసాం. ఇప్పటిదాకా ఏంటి? ఎవరైతే జారత్వం చేస్తారో, ఎవరైతే అపవిత్రతను కోల్పోతూ ఉంటారో, ఎవరైతే దురాశలు కలిగి ఉంటారో, ఎవరైతే కామోతరతతో ఉంటారో వాళ్ళ మీదకే దేవుని యొక్క ఉగ్రత వచ్చిద్ది, వాళ్ళ మీదే దేవుడు కోపిస్తాడు అని అనుకుంటారు. కానీ ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇంకొక జాగ్రత్తని కూడా మనుషులకు చెబుతున్నాడు. ఏమనంటే, మీరు అట్టివారితో పాలివారై ఉండకడి. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఇలా జరిగించే వాళ్ళందరి మీదకి, అంటే దేవుడు చెప్పాడు ఏమని? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపాలను కానీ బూతులు, ఎటువంటి బూతులు మీ నోటి నుండి రాకూడదు. పిల్లల పరిశుద్ధులైన పిల్లలకి, క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, చాలామంది మనుషులు క్రైస్తవులుగా చెప్పుకుంటానే ఉంటారు, క్రైస్తవులుగా బ్రతుకుతూనే ఉంటారు. కానీ నోరు తెరిస్తే చాలు బూతులు, నోరు తెరిస్తే చాలు అసభ్యకరమైన మాటలు. ఒక ఇద్దరు గొడవాడుకుంటున్నప్పుడు మనం చూస్తే ఉండిద్ది చూడండి. మనం చెవులతో వినలేని మాటలు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. అలాగే పోకిరి మాటలు అయినా కూడా, పోకిరి మాటలు అంటే ఏంటి? ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. ఎలా పడితే అలా అంటే ఏమంటారు, చాలామంది రోడ్ల మీద రోడ్ల మీద వెళ్ళేటప్పుడు అవతల వాడు పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ వీడు తిన్నగా ఉండడు. ఎందుకంటే ఏం చేస్తాడు? సెటైర్లు అంటూ ఉంటారు, చూసారా? సెటైర్లు, అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత జారత్వం, మనం ముందుగానే చెప్పుకున్నాము, జారత్వం చేసేవాడు. పిల్లారా, ఇప్పుడున్న సమాజంలో ప్రేమ పేరుతో జరిగేది కూడా అదే, జారత్వమే. అటువంటి వారిని దేవుడు ఎన్నటికీ కూడా సహించడు. అటువంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. తరువాత వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను కూడా దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. ఎందుకు హక్కుదారుడు కాడు అంటే, దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఇంకా నిలిచి ఉంది కాబట్టి, వాళ్ళ మీద నిలిచి ఉంది. వాళ్ళ మీదే కాకుండా మీరు అట్టి వారితో పాలివారై ఉండకడు. ఇటువంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వారితో గనక మనం కూడా చేరేమనుకో, వాళ్ళ మీదకి దేవుని యొక్క ఉగ్రత ఎలా వచ్చిందో అలాగే వాళ్ళతో పాటు ఉన్న మన మీదకి కూడా, వాళ్ళతో పాటు ఉన్న పక్కన వాళ్ళ మీదకి కూడా ఏమొచ్చిద్దంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చిద్ది. పిల్లల దేవుడు చెప్తాడు మనకి, మేలైనది ఎరిగియుండి, పౌలు గారు అంటారు, మేలైనది ఎరిగియుండి చేయకుండా వాడికి శిక్ష వచ్చిద్దని. అవతల వాడు తప్పు చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? సరిచేయాలి, చెప్పాలి. పోగిన మాటలు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకూడదని చెప్పాలి. జాగ్రత్తం చేస్తున్నాడని నీకు తెలిసినప్పుడు ఏం చేయాలి? వాడిని హెచ్చరించాలి. అలా గనక హెచ్చరించకుండా వాడితో పాటుగా నువ్వు కూడా కలిసిపోయావు అనుకో, వాడితో పాటు నువ్వు కూడా కలిసి
ఆ పాపాన్ని చేసామనుకో దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకే కాదు ప్రియులారా, తప్పు చూస్తూ కూడా ఆ తప్పు చూస్తూ కూడా మళ్ళీ వాళ్ళతో కనుక నువ్వు పాలివాడివై ఉంటే మన మీదకి కూడా ఎటువంటిది వచ్చిందంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. అటువంటి వారితో మీరు పాలువారై ఉండకూడదు. ఇలా చేసే వాళ్ళతో మనం పాలువారిగా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? పక్కవాడు వాడు నాశనం అయిపోయేది కూడా కాక మన మీదకి కూడా నాశనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. కనుక మనం ఎలా బ్రతకాలి? దేవుని యొక్క ఉగ్రత మన మీదకి తెచ్చుకోకుండా ఉండడం కోసం మాత్రమే ప్రయత్నించాలి. దేవుని ఉగ్రతకి మనం పాత్రలు అవ్వకూడదు. మనం ఎందుకు పిలువబడ్డామంటే రక్షింపబడటానికే పిలువబడ్డాము. దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలుటకు నియమింపలేదు. దేవుడి యొక్క కోపాన్ని మనం ఎలా పిలువబడ్డాము ప్రియులారా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎలా పిలువబడ్డాడంటే రక్షణ పొందటానికే పిలువబడ్డాడు, రక్షింపబడటానికి పిలువబడ్డాడు. కానీ దేవుని యొక్క ఉగ్రతకి నియమింపబడలేదు. దేవుని యొక్క కోపాన్ని మన మీదకి తెచ్చుకోవడానికి నియమింపబడలేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ప్రతి మనిషి కూడా దేవుడు కోరుకున్న మార్గంలో నడవాలని కోరుకున్నాడు, రక్షణ పొందాలని కోరుకున్నాడు. అంతేగాని మీరు నా ఉగ్రతకు మీరు పాత్రలు అవ్వాలని దేవుడు కోరుకోలేదండి. మనం రక్షింపబడటానికే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఆ రక్షణ మార్గాన్ని చేరుకోవడానికి, ఆ నిత్య జీవాన్ని పొందడం కోసమే దేవుడు ఈ భూమి మీద మనుషుల్ని పుట్టిస్తున్నాడు. కానీ ఉగ్రత పాలవటానికి పుట్టించట్లేదు ప్రియులారా. ఎటువంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది అంటే మనం ముందు చూసుకున్నాం కదా, జారత్వం చేసే వాళ్ళ మీద, దురాశలు కలిగి ఉన్న వారి మీద, అపవిత్రులై ఉన్న వారి మీద, బూతులు మాట్లాడే వారి మీద, తర్వాత ఇంకోటి ఏంటి, కామాతురత కలిగిన వారి మీద, విగ్రహారాధన అంటే ధనాన్ని సంపాదించుకోవాలని ధనాన్ని విగ్రహంగా పెట్టుకొని పూజించే వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. అటువంటి వారితో మనం కూడా పాలివారమై ఉంటే, మనము కూడా అటువంటి వాటిని చేసినా లేదా అటువంటి వాటికి సహకరించినా దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చింది, చేసిన వాళ్ళ మీదకి కూడా వచ్చింది ప్రియులారా. మనం ఉగ్రత పాలవ్వడానికి పిలువబడలేదు, రక్షణ పొందటానికి మాత్రమే పిలువబడ్డాము, నిత్య జీవాన్ని పొందటానికి మాత్రమే పిలువబడ్డాము. కానీ మనం దేవుని యొక్క కోపాన్ని మన మీదకి తెచ్చుకొని నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోవటానికి దేవుడు మనల్ని నియమింపలేదు ప్రియులారా. చివరిగా ఒకసారి దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఈ ఉగ్రత నుండి మనల్ని రప్పించేది ఎవరంటే దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చుచున్నని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అంటే యేసు అనగా అంటే ఎవరు? యేసు అంటే ఎవరంటే యేసు అనగా ఏంటంటే రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. అంటే దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలన్నా, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలన్నా కూడా మనకి మార్గం ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమేనండి. మనకి మార్గం దేవుని యొక్క ఉగ్రతకి మనం లోనవ్వకుండా, దేవుని యొక్క ఉగ్రతకి మనం పాత్రలం అవ్వకుండా, దేవుని యొక్క కోపాన్ని మన మీదకి తెచ్చుకోకుండా ఉండాలంటే మనకున్న ఏకైక మార్గం ఎవరంటే
యేసుక్రీస్తు వారే. ఆ యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ బాటలో నడుస్తామో అప్పుడే మనకి రక్షణ అనేది వచ్చిద్ది. ఆ రక్షణ రావటమే కాకుండా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించేది ఎవరంటే కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమేనండి. మనం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఈ భూమి మీద బ్రతికి మన పాపాల కోసం బ్రతికిన ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతూ ఒక బాధ్యతని క్రైస్తవులైన వారికి ఇచ్చారు. ఏమనంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఆయన చెప్పిన మార్గం ఏంటంటే, మీరు రక్షణ పొందాలి. రక్షణ పొందిన మీరు ఏం చేయాలంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మీరు ఎప్పుడైతే ప్రకటిస్తారో రాబోయే ఉగ్రత నుండి నేనే మిమ్మల్ని తప్పిస్తాను. ఎందుకంటే ఆ ఉగ్రత నుండి తప్పించగలిగే ఏకైక మార్గం ఎవరంటే కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. కనుక ప్రియులారా, దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వచ్చిద్దో మనం చూసాము, ఎలాంటి వారి మీదకి వచ్చిద్దో చూసాము, ఆ ఉగ్రత నుండి ఎలా తప్పించుకోవాలో కూడా మనం చూసాము. దేవుని యొక్క ఉగ్రత ఎలాంటి వారి మీదకి వచ్చిందంటే ప్రియులారా, మొదటిగా మనం చూసింది ఏంటంటే శరీరము యొక్క మనస్సు కోరికలు. అంటే మనిషి శరీర కోరికలు నెరవేర్చుకుంటూ దేవుడు ఇచ్చిన పనిని మరిచిపోయి తన శరీరాన్ని చెప్పినట్టు ఎప్పుడైతే నడుచుకుంటాడో అప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది మనిషి మీదకి వచ్చింది. అప్పుడు మనిషి దేవుని ఉగ్రతకి పాత్రుడవుతాడు. ఆ తరువాత ఇంకోటి ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తుని అంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడో, నిత్య జీవం కలిగిన ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళ మీదకి కూడా దేవుని యొక్క ఉగ్రత వచ్చిద్ది. అలాగే ఎవరైతే తమ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటారో, అంటే జారత్వంతో, అపవిత్రతతోటి, కామాతురతతోటి, దురాశతోటి తమ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటారో వాళ్ళ మీదకి కూడా దేవుని యొక్క ఉగ్రత వచ్చిద్ది. ఇటువంటివన్నీ చెయ్యకుండా దేవుడు ఇటువంటి వాటిని మనం చెయ్యకుండా ఎప్పుడైతే మనం ఉంటామో మనం దేవుని యొక్క ఉగ్రతకి పాత్రలం అవ్వము. ఒకవేళ ఇటువంటివి కనుక చేసున్నామా, మనిషి పుట్టారు కదండి, మనిషి ఏం చేస్తాడు? ఖచ్చితంగా తప్పులు చేస్తూనే ఉంటాడు, తప్పులు చేయకుండా ఉండడు. ప్రతి మనిషి తప్పులు చేస్తూనే ఉంటాడు. కానీ తప్పు చేసిన మనిషి తన తప్పును తెలుసుకొని, తన పాపాన్ని తెలుసుకొని ఆ ఉగ్రత తన మీదకు రాకుండా ఉండటం కోసం ఉన్న ఏకైక మార్గం ఎవరు? యేసుక్రీస్తు వారు. రాబోయే ఉగ్రత నుండి మనల్ని తప్పించగలిగిన మార్గం ఎవరు? మనం తప్పించగలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుని ఉగ్రతకు పాలైన మనుషులని ఆ ఉగ్రత నుండి తప్పించిన యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చెప్పిన బాటలో నడుస్తామో దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా ఉండిద్ది. ప్రియులారా, దేవుని యొక్క ఉగ్ర రూపము మనుషుల మీద కాదు, ప్రకృతి ద్వారా కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు వచ్చే ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా దేవుని యొక్క ఉగ్ర రూపమే. దేవుని యొక్క ఉగ్ర రూపం ఎక్కడ చూస్తున్నాం అంటే మనము కేవలం ప్రకృతిలోనే చూస్తున్నాము. దేవుని యొక్క ఉగ్ర రూపం ఎక్కడ చూస్తున్నాం అంటే ప్రకృతిలో చూస్తున్నాము. ఎప్పుడైతే చాలామంది మనుషులు ఏం చేస్తారంటే ప్రకృతి కన్నెర్ర చేసింది అని అంటారే కానీ నిజానికి కన్నెర్ర చేసింది ఎవరంటే ప్రకృతి కాదండి. మనిషి చేసిన తప్పుకి, మనిషి చేసిన పాపాలకి దేవుడు ఉగ్రుడై ప్రకృతి ద్వారా మనిషిని శిక్షించాడు. ప్రకృతి ద్వారా మనిషికి దేవుడు బుద్ధి చెబుతున్నాడు. ఎందుకు బుద్ధి చెబుతున్నాడంటే మనిషిని ఒక క్రమశిక్షణలో పెట్టడానికే ప్రియులారా. కనుక దేవుని ఉగ్రతకు పాత్రలు ఎవరంటే మనం చెప్పుకున్న ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళే దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులు. కాబట్టి క్రైస్తవులమైన మనందరము ప్రియులారా రక్షింపబడటానికే పిలువబడ్డాము, కానీ దేవుని యొక్క ఉగ్రతను మన మీద తెచ్చుకోవటానికి పిలువబడలేదు. కనుక దేవుడు ఇచ్చిన ఈ జీవితంలో, దేవుడు ఇచ్చిన ఈ మానవ పుట్టుకలో దేవుడు కోరుకున్నట్టుగా బ్రతికి దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి, కానీ దేవునికి కోపం పుట్టించే వారిగా బ్రతకకూడదని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మమ్ములను నీ కుమారుని యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మమ్మలను కడిగి
నీ రాజ్యానికి స్వతంత్రులుగా చేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. తండ్రి, సజీవులమై ఉన్న మేము నీ పనిభారం మా మీద ఉన్నదని ఎరిగి మేము రక్షింపబడుటకే పిలువబడ్డాము, కానీ ఉగ్రత పాలవుటకు పిలువబడలేదని ఎరిగి ఉన్న మేము ఈ భూమి మీద ఉన్నంతకాలము నీకు ఇష్టంగా బ్రతుకులాగా మాకు సహాయం దయచేయండి తండ్రి. మనుష్య హృదయాల్లో విత్తబడిన ఈ వాక్యాన్ని అపవాది వచ్చి ఎత్తుకొని పోకుండా విత్తబడిన ఈ వాక్యం నూరంతలుగా ఫలించి విన్న ప్రతి ఒక్కళ్ళు నీకోసం బ్రతుకులాగున సహాయాన్ని దయచేయండి తండ్రి. నీ చిత్తమైతే మరొకసారి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి నీ మాటలు వీరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను కనుక విత్తబడిన వాక్యాన్ని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క దీవెన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండుగాక. ఆమేన్.